హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. సో ప్రోమో వచ్చేసింది కదా, చూసిరా? చూసే ఉంటారు, గంట అయింది కాబట్టి ఆల్మోస్ట్ అందరూ చూసే ఉంటారు. సో చూస్తే ఎవరు పాయింట్స్ కరెక్ట్గా పెట్టారు అంటే వచ్చిన ప్రోమోలోనే ఎవరు పాయింట్స్ కరెక్ట్గా పెట్టారు, ఎవరు ఎక్కువ డిఫెండ్ చేసుకున్నారు, ఎవరు ఎక్కువ ఆర్గ్యుమెంట్ చేసారు అనిపించింది. ఎవరు పాయింట్ ఆ ప్రోమోలో లాజిక్ అయిపోయింది కనిపించింది, మీకు అనిపించిందా? నాకు అనిపించింది. దిస్ మై పర్సనల్ ఒపీనియన్ అనుకోండి. అంతే అనుకొని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది నా ఒపీనియన్ అంతే. ఇది నేను ఫుల్గా క్లారిటీగా మాట్లాడదాం. ఒక 3-4 మినిట్స్ అంతే. లాక్ చేయను, 4 మినిట్స్లో ఖతం చేద్దాం. ఫస్ట్ ఇమానుయల్ వచ్చారు. ప్రోమోలో చూపించింది చెప్తున్నాను. ఇమానుయల్ నామినేషన్ పాయింట్ కరెక్టా రాంగా, ఎవరిని నామినేట్ చేసిర్రు అనేది మీరు గుర్తుపెట్టుకోండి బాగా. ఇక్కడ రీతు నామినేట్ చేశాడు. ఎందుకు నామినేట్ చేసారు ఏంటంటే ఆమె ఎనిమి బ్యాక్ స్టాపర్ అని అన్నది కాబట్టి, నన్ను వెనక నుంచి పొడుస్తుండు లాగేస్తుండు అంటుంది కాబట్టి ఆయన క్లారిటీ ఇస్తున్నాడు. ఆ రోజు కెప్టెన్సీ కంటెంట్ టాస్క్ అప్పుడు ఆమె అడిగింది, ఈయన చెప్పాడు. మాట అంటే అది మాట ఇచ్చినట్టే. ఒక్కసారి చెప్తే 2 సార్లు చెప్తే ఇప్పుడు నీకు నీ మాట ఇస్తున్నా, ఇది నా మాట అనడం అంటారా? లేకపోతే సరే నీకు కత్తిస్తాను, నువ్వు పొడుస్తావు అని అంటారా? ఏదైనా సరే ఒక మాట అంటే మాట ఇచ్చినట్టే. ఇది అంతసేపు డిస్కషన్ అయింది. నేను రీతు నమ్మనేమో అంటే తంజగా నేను ప్రామిస్ తీసుకున్నా అన్నారు. ఆయన అప్పుడైనా మాట్లాడా, దివ్య దగ్గరికి వెళ్ళాడు, దివ్య దగ్గర మాట్లాడు అంటే దివ్యకి ఇస్తా అని మాట్లాడలేదు. బేసిక్గా నమ్మనేమో, నేను నమ్మలేను రీతుని, ఎందుకంటే ఒకసారి అలా అయింది కాబట్టి నేను నమ్మలేనేమో అని మాట్లాడారు. కరెక్ట్గా ఉంది కదా. ఇప్పుడు నేను ఒక లాస్ట్ వీడియోలో కూడా చెప్పిన, నమ్మకం రావడానికి 1 నిమిషం చాలు, అది పోవడానికి కూడా 1 సెకండ్ చాలు. మన అది ఒక్కసారి నీ మీద నమ్మకం పోయినప్పుడు అది నువ్వు సచ్చినా రాదు, నువ్వు ఎన్ని మంచి పని చేసినా అది రాదు. బట్ నమ్మకం ఎవరికైనా ఇంపార్టెంటే. ఇప్పుడు ఒక గేమింగ్ షోలో నేను నమ్ముతానంటే ఎలా? ఇప్పుడు మనం గెలవాలి అనుకున్న వాళ్ళు గెలవాలంటే ఎవరినైనా తీసేకి తప్పదు. అది నిన్నైనా ఇంకొకనైనా తప్పదు. మన రేస్లో ఉన్నంతసేపు మనం గెలవాలనుకోవాలి. మనం లేనప్పుడు మనకి నచ్చిన వాళ్ళు గెలవాలనుకుంటాం. అక్కడ వాళ్ళు చేసింది కూడా అదే. అక్కడ పెద్ద తప్పేమో నాకేమీ అనిపించలేదు. బట్ మాట ఇచ్చారంటే ఒకసారి ఇది ఇలా అని అంటే అది మాటలాగానే పోతుంది కదా. నేను నీకు మాట ఇస్తున్నాను అని అనేది కాదు. ఒకసారి చెప్పినా 2 సార్లు చెప్పినా అది మాటే. సరే ఆ విషయం నామినేట్ చేశారు. బట్ తవ్వుతూ చాలా వచ్చినాయి బయటికి, చాలా లాగిర్రు. బాగానే అనిపించింది నాకైతే. మీరేమంటారు? ఇక్కడ మరి అక్కడ ఒక మాట, ఇక్కడొక మాట, ఆడొక మాట, ఈడొక మాట అని అంటున్నారు. కానీ తప్పుంది, అది ఒప్పుకోవాలి రీతు గారు. ఎందుకంటే మాటలు మార్చారు, చాలా మాటలు మార్చారు. సరే మనం ప్రోమో కొద్దీ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సరే ఇలా అని బాగా ఆర్గ్యుమెంట్ బాగానే గట్టిగా ఆర్గ్యుమెంట్ అయ్యింది. ఇద్దరు బాగానే డిఫెండ్ చేసుకున్నారు. ఓకే, ఈయన మళ్ళీ పవన్ని నామినేట్ చేశారు. పవన్ని నామినేట్ చేసిన విధానం ఏంటంటే, ఆ డ్రాగన్ టాస్క్ అప్పుడు వీళ్ళు నాకు చెప్పాలి కదా ముందు. నువ్వు నాకు చెప్పకుండా ఎలా చెప్తావు? మాట ఇచ్చి మళ్ళీ ఇదే అయినానని ఎలా చెప్తావు? నీ మీద నాకు హోప్ లేదు లేకపోతే అని ఎలా అంటావు? నాకు చెప్పాలి కదా ముందు, నువ్వు అది అనుకున్నది నాకు చెప్పాలి కదా, చెప్పకుండా ఎలా అని అన్నాడు. బాగుంది, నామినేట్ చేశారు. కరెక్టే, తన పాయింట్ వరకు తను కరెక్ట్గా ఉన్నాడు. మనం చెప్పాలి కదా, ఇటు తిప్పుతా ఆడి తిప్పుతా, లివర్ని అలా తిప్పాలి, ఇలా తిప్పాలి, ఎవరిని ఉంచాలి, నేను ఆడతా, నాకు మాట ఇచ్చా అది మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి. 1 సారి 2 సార్లు అయినా మనం డీల్ పెట్టుకుంటే అది మంచిగా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి. ఆ విషయంలో ఫెయిల్ అయ్యాడు అనిపించింది. ఆయన పవన్ అందుకని నామినేట్ చేశారు. పర్లేదు, ఈ 2 నామినేషన్లు రీజన్గానే ఉన్నాయి, రీజనబుల్గా ఉన్నాయి. ఇక అంతకుమించి ఎక్కువ నామినేషన్ పాయింట్స్ అంటే అక్కడ ఏం దొరకవు. క్లోజ్లో ఉన్న వాళ్ళకి ఎక్కువ దొరకవు, ఇవే దొరుకుతాయి. కాబట్టి అది సిల్లీనా కరెక్టా అంటే కరెక్టే. ఒక 100కి 60% కరెక్ట్ నామినేషన్ పాయింట్సే ఏమైనా. ఇక నెక్స్ట్ బర్నీ గారు దబ్బా. నెక్స్ట్ మన బర్నీ గారి నామినేషన్. ఈయన దేనికి నామినేట్ చేస్తాడో అసలు ఆ ప్రోమో చూస్తుంటే పోయే కొద్ది వమ్ము ఆగయ్యా బర్నీ గారు ఆగయ్యి కొట్టేస్తారేమో, గట్టిగా కొట్టేస్తారేమో అనుకున్నా. భయపడ్డా నాకు సంజన గారు కొట్టేటప్పుడు. నా మెడిసిన్తో ఫ్రాంక్ చేస్తారన్న, మెడిసిన్తో ఫ్రాంక్ ఆయన అంత ఫాస్ట్గా జుర్రని వెళ్ళిపోయింది అనిపించింది నాకు. ఈయన గురించి నేను ఒక పాయింట్ మాట్లాడదాం అనుకుంటున్నాను. అది షార్టా దీంట్లో నేను క్లారిటీ ఇస్తాను నాకు తెలియదు, కానీ మాట్లాడతాను. అసలు నిజంగా నాకు అది నచ్చలేదు. సంజయ్ గారు ఫ్రాంక్ చేస్తే ఇంకా దేని గురించి అయినా, బట్టల విషయమైనా ఇంకొక దానికి విషయంలో చేస్తే బాగుండేది. అంతేలే కానీ మెడిసిన్స్ విషయంలో ఫ్రాంక్ చేసి నీతో నేను మాట్లాడాలనేది పాయింట్ కరెక్ట్ కాదు. అది అసలు అనవసర లాజిక్ లేని పాయింట్ అది.
బట్ ఈయన నామినేట్ చేసిన విధానం కరెక్టా అంటే ఒక 45% కరెక్టే. ఎందుకంటే తనుగా బ్లేమ్ చేసుకున్నాడు కాబట్టి, అంటే తనకు బాధపడ్డాడు, తనకు బాధ అయింది కాబట్టి నామినేట్ చేశాడు కాబట్టి అది ఓకే. నా ఎడిషన్ సేవస్లో ఎవరు ఫ్రాంక్ చేయకూడదు. ఇంకా ఫ్రాంకులు కట్ చేసుకొని ఎంజాయ్మెంట్ కావాలి, జాలీగా అవ్వాలి, ఏదో ఒకటి చెయ్యాలి, కంటెంట్ క్రియేట్ చేయాలి. అంటే ఇప్పుడు కంటెంట్ క్రియేట్ చేసే టైం కాదు, ఆటలు ఆడే టైం. ఈ 3 వారాలు ఆటలు ఆడితేనే మనకు రన్నరా, విన్నరా, టాప్ 5, టాప్ 4, టాప్ 6 అనేది తెలిసేది మనకి. ఏమో ఆడకుండా వీళ్ళ మెడిసిన్స్, వాళ్ళ షాంపూ, వాళ్ళ కండిషనరు, అది ఇది తీసుకొచ్చి నాకు కోపం ఉంది, నేను బట్టలు ఉతుకుతా, నేను మెడిసిన్ దాచిపెట్టేస్తా అంటే కుదరదు. బన్నీ గారి నామినేషన్ పాయింట్ కరెక్టే. పవన్ని చేసిన విధానం సూపర్ ఎక్సలెంట్ అయిపోయింది. నాకు రీతు గారిని సూటబుల్గా మాట్లాడే, ఎందుకంటే అనుభవించిన వాడికి తెలుస్తూ బాధ, అదే బన్నీ గారి విషయంలో. ఎందుకంటే ఇద్దరి వల్ల తను మెంటల్గా కానీ ఫిజికల్గా కానీ బాగా స్ట్రగుల్ అయ్యారంటే తనుజ గారి విషయంలో, దివ్య గారి విషయంలో. అది అక్కడ క్లారిటీగా అర్థమవుతూ ఉంది కదా మనకి. అందుకనే ఏ డిసిజన్ తీసుకోవాలన్నా సరే ఒకసారి 2 సార్లు అది ముందుకు వెనక్కి లాగి తన గేమ్ తను పోగొట్టుకున్నాడు కాబట్టి, తను ఆ బాధను భరించిండు కాబట్టి ఆ మాటగా పవన్ చెప్పాడు. అది కరెక్టే, 100కి 99% అది కరెక్టే. ఎందుకంటే ఎక్కువ బాండింగ్ ఉండడం వల్ల ఏదైనా గేమ్ వచ్చినప్పుడు తనకి తీసేయడానికి కానీ, ఛాన్స్ వచ్చినా కానీ, నామినేట్ చేసినా కానీ ఏది తీసేయలేకపోతుండే అబ్బాయి. బట్ అది చెప్పింది కరెక్టే. కానీ ఈయన ఒక మాట అన్నాడు, ఈ మాట వాడకుండా ఉండాల్సిందేమో అని నాకు అనిపించింది. నా మాటగా చెప్తున్నాను, టికెట్ ఫినాలి కొట్టేది నేనే. కొట్టకపోతే నేను మాట్లాడతాను టికెట్ ఫినాలి గురించి. కొడితే ఓకే, కొట్టకపోతే మనం అందుకని ఓవర్గా మాట్లాడకూడదు, మాట్లాడాలి. నా గేమ్ ఏమిందో నేను చూపిస్తా అని చెప్తే బాగుంటుంది. అంతేగాని టికెట్ ఫినాలి కొట్టాలి, ఇది నా మాట ఇది అంటే అది ఓకే, అది నాట్ ఓకే. రీతు గారు నామినేట్ చేశారు సుమన్ శెట్టి గారిని. ఇక్కడ నాకు అనిపించింది ఏంటంటే, చిన్న చేపలకి గాలం వేస్తే ఏమొస్తుంది? వేస్తే పెద్ద చేపనే గాలం వేయాలి. పెద్ద చేప గాలం వేస్తే ఏంటంటే అది బయటికి వచ్చేస్తుంది. కాబట్టి ఇలా నేను ఎక్కడ బయటికి వెళ్ళిపోతానేమో అని సుమన్ శెట్టి గారికి వేశారు గాలం. కానీ సుమన్ శెట్టి గారు కూడా బాగానే ఆర్గ్యుమెంట్ చేసుకుంటారు. సుమన్ శెట్టి గారు నామినేషన్ టైంలో గేమ్ విషయంలో ఇలా మాట వచ్చినప్పుడు బాగా ఆర్గ్యుమెంట్ స్కిల్స్ హై లెవెల్లో ఉంటాయి. ఆయన హైప్ వచ్చేది కూడా అక్కడే, ఆయనకి ఓటింగ్స్ పడేది కూడా నామినేషన్ టైంలో, గేమ్స్ టైంలో చాలా బాగా ఆడతారు. తన శక్తి కొద్దీ తను ఆడతారు, ఓకే, మంచిగా అనిపించింది. ఈమె కళ్యాణి తీసేద్దాం, కళ్యాణికి ఓటేద్దామని లోపల స్కెచ్ చేసుకున్నారు. బయటకు వచ్చి నువ్వు అన్నావు కదా అన్నా అంటే నేను కాదు అనేది, నువ్వు అన్నావు, బయట లోపల అన్నావు, నీకు అది గుర్తులేదా, మీరిద్దరు అన్నారని ఆయన అన్ను. ఏం పిలిచిండు అయ్యా, బామ్ అనిపించింది నాకు, సూపర్ అనిపించింది. కళ్యాణ్ నవ్వుతుండు, ఇంకా భలే అనిపించింది నాకు, సూపర్ అనిపించింది. ఈ వీక్ నామినేషన్లో ఇమానుయేల్ అండ్ కళ్యాణ్ తప్ప అందరు నామినేషన్స్లో ఉన్నారు, ప్రతి ఒక్కళ్ళు. కళ్యాణ్ కెప్టెన్ కాబట్టి ఇమానుయేల్కి మరి ఎవరికి వేయలేదు, ఎందుకు వేయలేదు మరి, వాళ్ళకి పాయింట్స్ ఏమీ లేవో మనకు తెలియదు, కానీ వేయలేదు. ఇప్పుడు తనుజ గారు ఎవరిని నామినేట్ చేశారనేదే ఇక్కడ మనకి పాయింట్ అనమాట. నాకు తెలిసి సంజన గారిని నామినేట్ చేసినారా నేను అనుకుంటున్నాను. అది ఇంకొకళ్ళు ఎవరు అనేది నేను చెప్పలేను కాబట్టి వాళ్ళు చూద్దాం. ఇప్పటికైతే వీళ్ళిద్దరు నామినేషన్ లేరు, మిగతా వాళ్ళందరూ నామినేషన్స్లో ఉన్నారు. ఇది ముచ్చట. ఇప్పుడు తనుజ గారిని ఎవరు నామినేట్ చేశారనేది అది మనకి తెలియని విషయం. బర్నీ గారు చేశారేమో అనిపిస్తుంది నాకైతే. బర్నీ గారు చేశారేమో నా ఒపీనియన్లో, లేకపోతే కళ్యాణ్ చేయలే కానీ బర్నీ గారు చేశారేమో. బర్నీ గారైనా సుమన్ శెట్టి గారైనా చేశారేమో నాకు తెలిసి. ఇది అనుకునేది. ఇది ఈ ప్రోమో రివ్యూ. మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం లెంత్ అయినా సరే భరించండి. 4 నిమిషాలు ఎగస్ట్రా అయింది, అంతే మీ చేయండి.